ఇప్పుడు వినబోయే కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ రాసిన మత్తురుతైర్ అనే కథ. జయమోహన్ గారి అరం అనే కథా సంకలనంలో ఉంది. అరంలోని 12 కథలు నిజ జీవితంలోని ప్రత్యేకమైన ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు. ఈ కథలోని ముఖ్య పాత్ర తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. కన్యాకుమారి జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. కంబరామాయణం విస్తృతంగా అధ్యయనం చేసి అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన ఉపన్యాసాలతో అపరిమితంగా ప్రభావితం చేసి వారిని తమిళ సాహిత్యం వైపు మళ్లించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన ప్రొఫెసర్ జేసుదాసన్ 2002వ సంవత్సరంలో మరణించారు. రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబరామాయణంలోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ వర్ణిస్తూ తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది. ఈ కథలో ప్రస్తావించబడ్డ తెలుగు పద్యాలు పూతలపట్టు శ్రీరాములు రెడ్డి గారు తెనిగించిన కంబరామాయణంలోనివి. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న గమనిక. హర్షణీయం స్పాటిఫై యాప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు కథపై తమ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు వెంటనే యాప్ ద్వారా ప్రచురితం అవుతాయి. స్పాటిఫై ద్వారా హర్షణీయాన్ని వినడానికి, కొత్తగా వచ్చే ఎపిసోడ్స్ని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన లింక్ను వాడి యాప్లోని ఫాలో బటన్ని నొక్కండి. నువ్వు ఇక్కడుండి చేసేదేముంది, బండెక్కు అన్నాడు కుమార్ ప్రొఫెసర్ని సభకు తీసుకురావడానికి బయలుదేరుతూ. అరుణ కూడా వస్తానంది, ఆమె కోసం చూస్తున్నాను అంటూ నసిగాను. బాగుంది, ఎదురెళ్ళి హారతిస్తావా ఏంది? భార్య అంటే ప్రేమ ఉండాలి కానీ ఎంత అవసరం లేదేమో అంటూ వ్యాన్ తలుపు తెరిచాడు కుమార్. ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు ప్రొఫెసర్ మంచి ఊపులో ఉంటాడు. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వు ఆ అవకాశం కోల్పోవడం నాకు ఇష్టం లేదు, చూస్తావుగా అన్నాడు బండి నడుపుతూ కుమార్. వాళ్ళ ఆవిడ కూడా హల్లెలూయ అనుకుంటూ పక్కనే ఉంటారేమో అన్నా నేను. లేదు లేదు, ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు, వ్యాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయింది. సరే అంబాసిడర్లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను. ప్రొఫెసర్తో మాట్లాడేటప్పుడు మటుకు సంభాషణని తెలివిగా కంబరామాయణం మీదికి మళ్లించే బాధ్యత మటుకు నీదే. మధ్యలో పొరపాటున బైబిల్ అని కానీ ప్రభువా అని కానీ అన్నావో అంతా వేరే దారిలోకి వెళ్ళిపోతుంది నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్. ఇప్పుడు 3 సభ మొదలయ్యేది 6 గంటలకు కదా అన్నాను. నన్ను అడిగితే ఇప్పటికే ఆలస్యమైందంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు, వీటన్నిటికీ అతీతుడాయన. ఇది పొద్దున రాత్ర అనే స్పృహ కొంచెం కూడా ఉండదు. ఈపాటికే ఊళ్ళో ఉండిన దిక్కుమాలిన సంతంతా ఆయన చుట్టూ చేరి ఓచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్నపిల్లాడిలా వాళ్లకు తన చెవులు అప్పగించి వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి లాల్చీ పంచె తగిలించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్నానం కూడా చేయించాలా? నవ్వాను నేను. అలానే ఉండబోయేట్టుంది. కారు పున్నయవనం దగ్గర కుడివైపుకు తిరిగింది. సజిన్కి ఒక పని అంటగట్టి, నీ మీద గురి కుదరాలంటే నువ్వు ఈ పని పూర్తి చేయాలి అని చెప్పి మరీ వచ్చాను అన్నాడు కుమార్. సజిన్కి ఈరోజు కాలేజీ లేదా? ఉంది, కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా నిన్న రాత్రి గుర్తుకొచ్చింది. మన వల్ల ఏ పని కాదు, అందుకని అప్పటికప్పుడు అతనికి ఫోన్ చేశాను. పొద్దున్నే 8:30 కల్లా తయారై మా ఇంటి దగ్గరికి వచ్చేశాడు. మరీ అంత పెందరాడే వచ్చేసేటప్పటికి మా అక్క వాళ్ళ ఇంటికి వేరే ఏదో చిన్న పని మీద అతన్ని పంపించి అది అయిన తర్వాత సభ దగ్గరికి రమ్మన్నాను. అవడానికి అరవపంతులైన పనిమంతుడే, చూద్దాం ఏం చేస్తాడో. ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళేసరికి మేము అనుకున్నట్టే ఆయన కేవలం పంచె మాత్రమే కట్టుకుని నింపాదిగా వరండాలో కూర్చుని ఉన్నాడు. పాలిపోయిన తెలుపు, చిన్నపాటి ఆకారం అయింది. దేనికో పగలబడి నవ్వుతున్నాడు. ఒంటి మీద చొక్కా లేకుండా ఉన్న ఒక నల్లటి మనిషి ఆయనకు ఎదురుగా ఉన్న స్తంభానికి ఆనుకుని నిలబడి గొంతెత్తి అభినయిస్తున్నాడు. రేయ్, ఉన్న చోటు నుంచి కదలొద్దు, నీటిపా ఉంది పక్కనే అనగానే ఆ పిల్లోడు నా మాట పూర్తిగా వినకుండా వెంటనే కొబ్బరి చెట్టు ఎక్కేసి అన్నా అన్నా అని ఆపకుండా కేకలు పెట్టాడు. రేయ్ చూసుకో,
పాములు కొబ్బరి చెట్లు తేలిగ్గా ఎక్కేస్తాయి అన్నా. వాడు యేసు ప్రభువా! యేసు ప్రభువా! అని ఆపకుండా అరిచేయడం మొదలెట్టాడు. మేము రావడం గమనించి మాటలాపేశాడు ఆ నల్లటి మనిషి. కుమారు, నువ్వేంటి ఇలా వచ్చావు? అన్నాడు ప్రొఫెసరు మమ్మల్నిద్దరిని చూస్తూ. పిల్లలెలా ఉన్నారు? ఈడు చెప్పిందిన్నావా? పాము ఈత చెట్టు ఎక్కగలదట. కళ్ళు గూడా తీసేస్తుందేమో అని గట్టిగా నవ్వాడాయన. చెప్పానా? ఏమీ గుర్తుండదు ఈయనకు. నా చెవిలో గుసగుసలాడాడు కుమారు. ఏం సార్, బయలుదేరడానికి తయారా? అడిగాడు కొంచెం బిగ్గరగా ఆయన్నుద్దేశించి కుమార్. అయ్యో! మర్చిపోయాను అన్నాడు హడావుడి పడుతూ ప్రొఫెసరు. ఈరోజు ఆదివారం అని నాకు గుర్తే లేదు. చూడు, చర్చికెళ్ళే రోజులు గూడా మర్చిపోయే వయసొచ్చింది. ఈరోజు ఆదివారం గాదు అన్నాడు కుమార్ కొంచెం అసహనంగా. ఆదివారం గాదా? అడిగాడు ప్రొఫెసర్ అనుమానంగా. ఓహ్! జ్ఞానరాజ్ కూతురు పెళ్లి గదా! అన్నాడు ఏదో నిర్ధారించుకున్నట్టు పేలవమైన స్వరంతో. అది గూడా తప్పే. ఆ పెళ్లి చైత్రమాసంలో. ఇది మాఘమాసం అన్నాడు కుమార్ కూర్చుంటూ. నేను గూడా అరుగు మీద తిష్టేశాను. ప్రొఫెసర్ నా వైపు ప్రేమగా చూసిన చూపుతో నన్నింకెవరో అనుకుని పొరబడుతున్నారని నాకర్థమైంది. పాస్టర్, మీరెప్పుడొచ్చారు? అడిగాడాయన నన్ను చూస్తూ. వచ్చే నవ్వుని పెదాల దగ్గర ఆపాను. కుమార్ మధ్యలో కలుగజేసుకుంటూ, ఈరోజు సాయంత్రం కుమారి మండలం వాళ్ళ వార్షికోత్సవం. మీరు బయలుదేరాల్సింది అక్కడికి. ప్రొఫెసర్ మొహం ఒక్క వెలుగు వెలిగింది. అది అసలు విషయం అని విప్పారిన మొహంతో నవ్వుతూ, డైసీ వెడుతూ వెడుతూ చెప్పింది. అయితే ఏం చెప్పిందో మర్చిపోయాను కుమారు అన్నాడు. ఆయన కళ్ళు మళ్ళీ నా వైపు తిరిగాయి. ఇతను జయమోహన్, రచయిత అని ప్రొఫెసర్‌కి గుర్తు చేశాడు కుమారు. ఒక్కసారిగా దగ్గరకొచ్చి ప్రొఫెసర్ నా చేతులు ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు. అరే! నిన్ననే 'మాదన్ మోక్షం' కథ చదివాను. కథ అంటే అలా ఉండాలి. అదో అద్భుతం. కుమారు, నువ్వు చదివావా? చదివాను అన్నాడు కుమారు. మీరింకా స్నానం గూడా చేయలేదు. ముందు మీరెళ్లి స్నానం చేయండి. అస్సలు సమయం లేదు. ప్రొఫెసర్ మనవరాలు తలుపు చాటు నుంచి తల బయటకు పెట్టి చూసింది. స్నానానికి వేడినీళ్లున్నాయమ్మా? అడిగాడు కుమారు. ఎవరో చెప్పందే అందా అమ్మాయి. ఆ సంగతి కొంచెం చూడమ్మా. తొందరగా బయలుదేరాలి. ఆ అమ్మాయి లోపలికెళ్ళగానే చొక్కా లేని ఆ నల్లటి మనిషి మళ్ళీ ప్రొఫెసర్‌తో సంభాషణ ప్రారంభించాడు. అసలు తమాషా ఏందంటే అది పామే గాదు. తెలుసా మీకు? మరి? అడిగాడు ప్రొఫెసర్ ఆసక్తిగా. రేయ్! పనేం లేదా? పో ఇక్కడి నుంచి. కుమార్ ఆ మనిషిని అదిలించాడు. వెడుతున్నానని ప్రొఫెసర్‌కు చూపులతోనే చెప్పి వెంటనే పలాయనం చిత్తగించాడు ఆ నల్లటి మనిషి. సభెక్కడ జరుగుతోంది కుమారు? అడిగాడు ప్రొఫెసర్. అసీసీ స్కూల్లో. మన జిల్లాకు చెందిన రచయితలందరూ వస్తున్నారు. పచ్చయ్యమలై అందరికీ సన్మానాలు ఏర్పాటు చేశాడు. దానికి నేనెందుకు? అన్నాడు కిసుక్కున నవ్వుతూ ప్రొఫెసర్. అక్కడికొచ్చే రచయితల్లో దాదాపు అందరూ మీ శిష్యరికం చేసిన వాళ్ళే. మీరే ఆ సభకి ముఖ్య అతిథి అని అందించాను నేను. సమాధానంగా నవ్విన నవ్వుకి పొరబోయింది ప్రొఫెసర్‌కి. చూడు కుమారు, రచయితల్ని తయారు చేయడం అంటే మాటలు గాదు. గుర్తుపెట్టుకో అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడాయన. ఇంకా ఆయన్ని కంబన్ వైపు మళ్ళిద్దామని ఏ పద్యం గురించి మాట్లాడాలో ముందు మననం చేసుకున్నాను. నిన్న కంబరామాయణంలో ఒక పద్యం చదువుతున్నప్పుడు మీరే గుర్తొచ్చారు అన్నాను. ఒక్కసారిగా ఆయన ముఖాన్ని ప్రశాంతత ఆవరించింది. కంబరామాయణమా? నిన్నే చదివావా? ఆ కావ్యాన్ని తాకే అదృష్టం కలగాలన్నా ఆ మహాకవే ప్రేరేపించాలి. మనం రామాయణం గురించి మాట్లాడడం మొదలెట్టగానే ఆయన మన మధ్యకొచ్చి కూర్చోవడం నా కళ్ళకు కనబడుతోంది. కంబన్ మహాకవి చిరంజీవి. ఆయన మనలో ఒకటిగా ఈ భూమి మీద తిరగడం మానవాళి చేసుకున్న గొప్ప పుణ్యం అంటూ తన మూసి ఉన్న కళ్ళు తెరిచి కనుబొమ్మలు పైకెత్తి నన్ను అడిగాడాయన. ఏ పద్యం? పద్యం చదివాను. చిలుకంబుడు దది కైవడి గలతనుంది ఎడను తడలబడు ప్రాణంబులింద్రియంబులు గంధనగు పైత్యమును వియోగంపు అంత ఎంత కలదో లెక్కగా వచింపనగునే. నువ్వలా చదివేయకూడదు.
రాగయుక్తంగా పాడాలి. మంద్రంలో, ఆభేర్ రాగంలో పాడాలి. ప్రొఫెసర్ చేతులూపుతూ అభినయిస్తున్నాడు. వయసు పైబడడం వల్ల వదులైపోయిన ఆయన మొహంలోని కండరాలన్నీ ఒకింత ఆవేశంతో కదులుతున్నాయి. ఏమంటున్నాడో చూసావా? వియోగంపు వంత. వియోగం వల్ల జనించిన విషాదం. అసలు మనిషి జన్మ కంటే పెద్ద విషాదం ఉంటుందా? మనిషి ఒంటరి కాదు. ప్రతి మనిషి జీవితం ఇంకో మనిషితో ముడిపడి ఉంటుంది. వాడిది ఇంకోడి జీవితంతో. శరీరానికి తగిలించబడ్డ కాళ్ళు, వేళ్ళు, చేతులు వీటిలాగే ప్రతి మనిషి సమస్త మానవాళితో అనుసంధానం అయి ఉంటాడు. ఆ మహాసముద్రం నుంచి ఒక నీటి బిందువు విడిపడ్డాన్నే మనం వియోగం అంటాం. జీవన్మరణాలు 2 వేరు గాదు. ఒకటే. ప్రతి వియోగం ఒక మరణం లాంటిది. వృద్ధాప్యం వల్ల వచ్చిన వణుకు మాయమై, దాని స్థానే వచ్చిన ఉద్వేగం ఆయన గొంతులో స్పష్టంగా కనబడుతోంది. స్వరం కొంత హెచ్చింది. పై స్థాయిలో నాజూగ్గా మారిపోయే శ్రావ్యమైన గొంతయింది. ఎంత గలదో లెక్కగా వచింపనగునే అని అడుగుతున్నాడు మహాకవి. మనిషి పడే వ్యతలను లెక్కించగలమా? ఎన్నో రకాల వ్యధలు. బతికే ప్రతి నిమిషము బాధాతప్తమేగా. అస్తిత్వాలు వేరువేరైనా దేని వేదం దానిదే. దూరాన్ని గొలవచ్చు. బాధను గొలవగలమా? అంటూ కళ్ళు మూసుకొని, ఓ ప్రభూ! అంతు తెలియని యాతనలో మమ్మల్ని ఓల్లాడించి, ఆత్మశుద్ధి గావించి నీ చేరికనిస్తావు. నా వేదనంతా నీ దీవెనే గదా! ప్రార్థించాడు ప్రొఫెసర్. కొంచెం జాగ్రత్తగా సంభాషణను మళ్ళీ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. చిలుకంబడు దదికైవడి ప్రాణంబులింద్రియంబులు. సీతకు దూరమైన రాముడి ప్రాణం, ఆయన పంచేంద్రియాలు కవంతో చిలుకబడ్డ చల్లలాగా మధించబడుతున్నాయని చెబుతున్నాడు కవి. నాకు అంత మటుకు అర్థమైంది. కానీ తడలబడు అన్న పదం అక్కడ ఎందుకు వాడాడు? అడిగాను ఆయన్ని. కంబన్ ఒక మహాకవి. మహాకవులు పసిపిల్లల్లాంటివారు. వాళ్లకు తమ మేధస్సును ఉపయోగించి రాయాల్సిన అవసరం ఉండదు. మనోనేత్రం ముందు ఆవిష్కరింపబడ్డ దృశ్యాన్ని మాటల్లో పెడతారు. కంబన్ సాక్షాత్ సరస్వతి స్వరూపం. ఆమె ఆయనతో పలికించిన పలుకులివి. తడలబడు అంటే సముద్రంలోని అలల ముందుకు వెనక్కి వెళ్ళడం. ఒక్కసారి పైకి లేచి నిలబడి తన చేతులను కవ్వం జిలుగుతున్నట్టు కదుపుతూ, ఇది అర్థం కావాలంటే ఆ దృశ్యాన్ని మనం పూర్తిగా కళ్ళ ముందు ఊహించుకోవాలి. కవ్వం కుండలోని చల్లని చిలుకుతోంది. కొండ శరీరం. కవ్వం అంటే మనోవేదన. చల్ల జీవితం. వేదన అనేది జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. చిలకబడుతున్నప్పుడు చల్ల అవస్థను ఎప్పుడైనా గమనించావా? ఒక చివరన చేరుకొని నొరగతో సహా పైకి లేస్తుంది. ఏ క్షణంలోనైనా ఎగిరి బయటకొచ్చి పడుతుందేమో అనిపిస్తుంది. కవ్వం మళ్ళీ వెనక్కి తిరగడం మొదలై చల్ల మరోవైపుకు మళ్ళుతుంది. మళ్ళీ ఆ వైపు అదే పరిస్థితి. ఇలా ఆయాసపడుతూ, పడుతూ, లేస్తూ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నానాయాతనకు గురవుతుంది. మన జీవితాలు అంతే గదా! నిరంతర బాధామయం. అదైనా, ఇదైనా, అటైనా, ఇటైనా, చావనీక, బతకనీక. దీని గురించే ఆ మహాకవి మాట్లాడటం అన్నాడు ప్రొఫెసర్. నేను ఆయన చెప్పేదంతా ఊహించుకుంటున్నాను. కంబన్ అక్కడితో ఆగిపోలేదు. ఆయన పరిశీలన చాలా లోతైంది. అసలు దీని ముందరి పద్యం గమనించావా? ప్రొఫెసర్ కొనసాగించాడు. నాకు ఆ పద్యం గుర్తుకు రాలేదు. రేయ్ కుమారు! నువ్వు పాడు అన్నాడాయన. నా జ్ఞాపకం లేదు అన్నాడు కుమార్ సిగ్గుతో తలంచుకొని నవ్వుతూ. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఏడ్చావు. నిన్నెవరు బాగు చేయగలరు? ఏం చదివావో, ఎలా బయటపడ్డావో అన్నాడు ప్రొఫెసర్. ఆయనే మళ్ళీ మొదలుపెట్టాడు. నువ్వు చెప్పిన పద్యం ముందు పద్యాన్ని ఎరుక కలదు రాఘవోర్విపతికి అని ముగిస్తాడు. చల్లని చిలికితే వచ్చేది వెన్న అయితే వేదంతో చిలకబడ్డవాడికి లభించేది ఎరుక అంటే జ్ఞానం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిందేమిటి? అమృతం అంటే మోక్షం. అదే నేనిందాక చెప్పింది. ఆ ప్రభువుని చేరుకునే మార్గం ఒకటే. ఆయన ఇచ్చే వేదనను అంగీకరించి భరించడం. రేయ్ కుమారు! ఇకనైనా చర్చికి రావడం మొదలుపెట్టు
అవునవును. ఇంక రావాలి అన్నాడు కుమార్. చాలా సంతోషం. అసలు చర్చికొచ్చే మొహమేనా ఇది? సరేలే నేను మటుకు చేయగలిగిందేముంది? ఈ లోపల ఆయన మనవరాలొచ్చి వేడినీళ్లు తయారు అని ప్రకటించింది. స్నానం చేసొస్తాను అన్నాడు ప్రొఫెసర్. కుమార్ ఆయన మనవరాలితో ఆయన లాల్చీ పంచ కొంచెం తీసి పెడతావా? ఈడ్ని ఫంక్షన్‌కి తీసుకెళ్ళాలి అన్నాడు. రేయ్! అక్కడ మన వాళ్ళందరూ ఉంటారుగా? అడిగాడాయన. ఆ! ఆ! కార్లోస్, పెరుమాళ్ అందరూ ఉంటారు జవాబిచ్చాడు కుమార్. రాజం వస్తున్నాడా? అడిగాడాయన. కుమార్ వెంటనే బదులివ్వలేదు. ఎక్కడో ఆలోచిస్తూ ఆ! ఉంటాడు అన్నాడు. వాడిని చూడాలనుందిరా కుమారు. కిందటి వారం ఒక కలొచ్చింది. వాడికి ఏదో బహుమతొచ్చినట్టు. కవిత్వానికో, నవలకో గుర్తు రావడం లేదు. బహుమతిస్తున్న మనిషి మటుకు నెహ్రూ గారే. నెహ్రూ వచ్చాడా? నవ్వాను నేను. కల్లోనే గదా! అయినా నాలాగా ఖాదీ వేసుకునే వాళ్ళ కళల్లో తప్ప నెహ్రూ ఇంకెక్కడ కనబడుతున్నాడు? మన రాజం ధగధగలాడే తెల్ల లాల్చీ వేసుకొని స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్ళి నెహ్రూ గారి దగ్గర బహుమతి తీసుకొని ధన్యవాదాలు అని మైక్‌లో చెప్పాడు. మైక్‌లో నా పేరు గూడా చెప్పాడు. రేయ్! కుమార్ పెళ్ళై గారిని మర్చిపోవద్దు అని నేను కింద నుంచి అరుస్తున్నాను. కానీ వాడు వినిపించుకోవడం లేదు. అక్కడుండే మిగతా వాళ్ళు గూడా నన్ను పట్టించుకోవడం లేదు. ఈ లోపల నాకు మెలుకువ వచ్చేసింది. నిట్టూర్చాడాయన. నిజంగా చూడాలనుందిరా వాడిని. ఈ మధ్య ఎందుకో గాని ఇంకెప్పుడు రాజాని చూడలేనేమో అన్న బాధ మొదలైంది. మీరు స్నానానికెళ్ళండి. అట్టే సమయం లేదు సభ మొదలవడానికి అని తొందర పెట్టాడు కుమారు. 2 నిమిషాల్లో వచ్చేస్తా అని చెప్పి లోపలికెళ్ళాడాయన. ఈయన ఈ నడుమ రాజం గురించి ఒకటే అడుగుతున్నాడు. రాజం ఈయన కలల్లోకి రావడం గూడా ఎక్కువైంది అన్నాడు కుమార్ నాతో. ఎందువల్ల? ఎందువల్ల ఏమిటి? గొర్రెపిల్ల దారి తప్పితే కాపరికి వేరే ధ్యాసేం ఉంటుంది? నవ్వాను నేను. కిందటి వారం రామస్వామి గారి అమ్మాయి పెళ్లి విందులో రాజం కనబడ్డాడు ఈయనకి. నేను గూడా పక్కనే ఉన్నాను. మేము రోడ్డు మీదకెక్కుతుంటే కనబడ్డాడు రాజం. అతన్ని ప్రొఫెసరే ముందు జూసారు. నేను జూడలేదు. "మన రాజం గదూ?" అని అడిగాడు ఈయన నన్ను. ప్రొఫెసర్ ఎదుట పడతాడని రాజం ఊహించుండడు. అతని చొక్కా మాసిపోయింది. తైల సంస్కారం లేని జుట్టు. కట్టయాన్విలై గోపాలంతో వెళ్ళి పూటుగా తాగి ఎక్కడో రోడ్డు మీద పడిపోయాడు. అప్పుడే తెలివొచ్చి అటువైపే నడుచుకుంటూ వస్తున్నారిద్దరు. "రాజం, ఏరా అబ్బాయి నువ్వేనా అది?" అడిగాడు ప్రొఫెసర్. అంతే. రాజా నేల మీద గొంతు కూర్చుని, తల ఉంచి 2 చేతుల మధ్యలో పెట్టేశాడు. ఇంకా పూర్తిగా దిగినట్లేదు. గోపాలన్ మటుకు ఇంకో చిన్న పెగ్గు విస్కీ అంటూ గొణుగుతూనే నిలబడున్నాడు. ఇంకో పక్క రాజం కట్టలు తెంచుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఎలాగోలా అతి కష్టం మీద ప్రొఫెసర్‌ని కార్‌లో ఎక్కించాను. "రేయ్! వాడిని ఆస్పత్రికి తీసుకుపోదాం. వాడికి ఒంట్లో బాలేదు" అని ఈయన దారంతా ఒకటే గొడవ. తాగుబోతులతో ఈయనకు పెద్ద పరిచయాలు లేవు. అసలు ఒక మనిషి ఒళ్ళు తెలియనంత తాగగలడనేది ఈయన ఊహకే అందని విషయం. రాజమన్న తాగుతాడని ఊరంతా తెలుసుగా? అడిగాను నేను కుమార్‌ని. ఆ! ప్రొఫెసర్‌కి గూడా రాజం 25 ఏళ్ల నుంచి తెలుసు. కానీ ఇంత ఘోరంగా తయారయ్యాడని తెలీదు. అది విషయం. ప్రొఫెసర్ కళ్ళ ముందే రాజం చేజారిపోవడం మొదలైంది. అతన్ని కాపాడాలని ఈయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆఖరికి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి బతిమిలాడడానికి గూడా తయారయ్యాడీయన. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి విషయం ఇప్పుడెందుకులే. చెప్తే ఇప్పుడొచ్చే నష్టమేముంది? నేరుగా సమాధానం చెప్పకుండా, అందుకే సజిన్‌ని ఇక్కడికి రమ్మన్నాను. ఏదో కొంచెమైనా సంస్కరించి రాజంని ఆయన ముందు నిలబెడదాం అనుకున్నాను. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజంకి ఓ లార్జ్ గూడా బోయించమని చెప్పాను సజిన్‌కి అన్నాడు కుమారు. అరె! అదేమిటి? రోజంతా అస్సలేమీ పడకపోతే నించొని గూడా నిల్చోలేడు గురుడు. 3 గంటలకు ఓ పెగ్గేసుకుంటే 5 గంటలకల్లా మామూలు మనిషయిపోతాడు. అప్పుడు రామస్వామి ఇంటికి ఎలాగోలా పట్టుకెళ్ళి, కొంచెం తయారు చేసి తీసుకొచ్చి, ప్రొఫెసర్ ముందు నిలబెట్టాలని నా ఆలోచన. దాంతో మన పని పూర్తయినట్టు. రామస్వామి ఇంట్లో ఇస్త్రీ చేసిన బట్టలు గూడా పెట్టించాను. నీ శిష్యుడేగా సజిన్. ఆ మాత్రం నెగ్గుకొస్తాడులే.
తెలివైనోడే. కానీ ఏ పుస్తకం చదవమని చేతికిచ్చినా సజిన్ సగం చదివి వదిలేస్తాడు. ఒక్కోసారి తిక్కబుట్టి అరిచేయాలనిపిస్తుంది. అది సరే, రాజం మీ క్లాసే అనుకుంటాగా? హుహు. ఓ సంవత్సరం సీనియర్. నేను కాలేజీలో చేరిన రోజుల్లో ప్రొఫెసర్ ఎప్పుడూ అతన్ని వదిలిపెట్టుండేవాడు గాదు. రాజంది నిండైన విగ్రహం. ఈ ప్రాంతాల్లో తాటి ముద్దుల్ని కోసుకొచ్చి దేవళాల్లో దూలాల కింద వాడతారు. తోపుబట్టిన ఆ తాటి ముద్దులు నల్లగా నిగనిగలాడుతుంటాయి. రాజం చూడ్డానికి అలా ఉండేవాడు. అప్పటికే ఆదిమురై మల్లయుద్ధం నేర్చుకున్నాడు. వాళ్ళది కరైనాడార్ల కుటుంబం. మహారాజులు భరణం కింద ఇచ్చిన భూమితో వాళ్ళ పూర్వీకులు భూస్వాములయ్యారు. భుజం దాకా పెరిగిన పొడవాటి నల్లటి జుట్టు, గుబురుగా పెరిగి చివర్లు మెలిదిరిగిన మీసం. చూడ్డానికి ఏదో జానపద కథానాయకుడిలా ఉండేవాడు. అతన్ని చూసినెంటనే కొంచెం భయపడ్డాను. కాలేజీ మొదటి రోజున నేను క్లాస్ ముందర నిలబడుంటే, తన పక్కనున్న రాజం వైపు చూసి ప్రొఫెసరు, "అతనికేం కావాలో కనుక్కో" అన్నారు. ప్రొఫెసర్‌దేమో చిన్న విగ్రహం. ఆయన పక్కన ఈ భారీ ఆకారుడు రాజం. మీసం తిప్పుతున్న ఘటోత్కచుడిలా కనిపించాడు నాకైతే. ఆ తర్వాత భయపడిపోయి అక్కడే నిలబడిపోయాను. రాజన్ నా దగ్గరికొచ్చి, "పద టీ తాగొద్దాం" అని తీసుకెళ్ళాడు. ఇద్దరం క్యాంటీన్ వైపు వెడుతుంటే, "మీ ఇల్లెక్కడా?" అని అడిగాడు. "నువ్వు గూడా గమనించే ఉంటావు. రాజం ఎంత మెల్లగా, నిదానంగా మాట్లాడతాడంటే, అతను చెప్పేది అర్థం కావాలంటే మనం చాలా జాగ్రత్తగా వినాలి. అతని కంఠంలో మటుకు ఏదో మహత్తుంది." ఆ స్వరం నా చెవిన పడగానే, ఏదో ఎప్పుడో దూరమైన ఆత్మీయుడి గొంతు వింటున్న భావన కలిగి, ఒక్క ఉదుటున అతన్ని కౌగిలించుకోవాలి అనిపించేది. అసలు అతని మాటలు ఓసారి వింటేనే, ఈ మనిషి మనసులో ఎటువంటి కల్మషానికి చోట్లేదని మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. కదా! నవ్వి జెప్పాను. నిజం. రాజవన్నతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఇలాగే అనిపిస్తుంది. ఇప్పుడున్నట్టే ఆ రోజుల్లో గూడా కల్లా కపటం అంటూ తెలియని మనిషి. కోపం, ద్వేషం, అసూయ ఇలాంటివంటే ఏమిటో గూడా అతనికి తెలీదు. ప్రొఫెసర్‌కి చాలా చాలా దగ్గర మనిషి. మొదట్లో నాకు గూడా కొంచెం చిరాకనిపించేది. కానీ తర్వాత అర్థమైంది. ఈ పరిస్థితి ఎప్పటికీ మారేది గాదు అని. ప్రొఫెసర్ పక్కన రాజంకు తప్ప మరెవరికీ చోటు లేదు. ఆఖరికి ఆయన పిల్లలకు గూడా. ఇప్పటికిప్పుడు జీసస్ దిగొచ్చి ప్రొఫెసర్ ముందు నిలబడితే, "రాజం ఓసారి ఇట్రా" అని పిలిచి మొదట అతన్నే పరిచయం జేస్తాడు. "రాజం పీహెచ్‌డీ పూర్తి చేయలేదు గదా?" అడిగాను నేను. "ఎలా జేస్తాడు? అప్పటికే కొంపలంటుకున్నాయిగా." "ఏమైంది?" ఒక్క క్షణం తడపడాయించి చెప్పాడు కుమారు. రాజన్‌ది అతి సున్నితమైన హృదయం. శివాజీ గణేశన్ నటించిన 'ప్రాప్తం' అనే సినిమా ఓ విషాద ప్రేమ కథ. ఆ సినిమా చూస్తూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాట. జనం తెరవైపు చూడడం మానేసి ఇతని చుట్టూ గుమికూడేటప్పటికి మేనేజర్ సినిమా ఆపించి పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఇలాంటి వాడు ఉన్నట్టుండి ఓ రోజు ప్రేమలో పడ్డాడు. అమ్మాయి ఎవరు? ఎవరైతే ఏంలే, ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంటు. నాయర్లమ్మాయి. పేరు చెప్తే గుర్తుపడతావు. ఆమె అన్న మలయాళ రచయిత. ఎక్స్‌ప్రెస్‌లో కొన్నాళ్ళు పనిచేశాడు. ఓహ్! ఆ వయసులో ప్రేమంటే ఏముంది? చిన్న పిల్లలు ఆటబొమ్మలు ఎంచుకున్నట్టు. అన్నిటికంటే ప్రత్యేకంగా కనబడే బొమ్మ గావాలి. అది ఇంకెక్కడా దొరకందైతే తప్పనిసరిగా ఆ బొమ్మ మనదైపోవాలి. లేదంటే తిండి, నిద్ర మానేస్తాం. రాజవన్నవి భలే కళ్ళు. కళ్ళు మనసుకి ప్రతిబింబాలంటారు గదా! ఆ కళ్ళలోకి చూసిన ఏ అమ్మాయి అయినా అతన్ని వదిలేసి ఉండడం కష్టం అన్నాను నేను మధ్యలో కలుగజేసుకుంటూ. అమ్మాయిలు గూడా ఆ వయసులో చాలా అమాయకంగా ఉంటారు. ప్రొఫెసర్ అనేవారులే. లేతగా ఉన్నప్పుడు తీపిగా మొదలై వయసయ్యే కొద్దీ వగరు పెరిగిపోయే పండులాంటి వారని. రాజం అంటే అందరికీ ఉండే ఆకర్షణే మొదట ఆ అమ్మాయిని అతనికి దగ్గరయ్యేట్టు చేసింది. బయటికలా గంభీరంగా కనబడినా లోపల అతనిది వెన్నపూస లాంటి మనసు. అతనికి కూడా ఆ అమ్మాయితో వెంటనే స్నేహం కుదిరింది. రాజం ఏ పని మొదలుపెట్టినా దానికి హద్దులు, పరిమితులు ఉండవు. అప్పటినుంచి ఆ అమ్మాయే అతని లోకం. ఆ రోజుల్లో అసలు అతను ఎలా ఉండేవాడంటే, కొంతమంది చర్చిలో వెనక బెంచీలో కూర్చొని పాస్టర్ మాట్లాడిన ప్రతి మాటకి
కన్నీళ్లు ధారాపాతంగా గారుస్తుంటారు గదా! రాజం మొహం గూడా నాకెప్పుడూ అలాగనిపించేది. ఆ అమ్మాయి గూడా పీకలోతుల్లో ఇతనితో ప్రేమలో మునిగిపోయి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. విషయం ఇంత దూరం వెడుతుందని ఆ అమ్మాయి గూడా ఊహించుండదు. పాపం ఆ అమ్మాయి మటుకు ఏం జేయగలదు? ఆ తర్వాత? ఆ తర్వాతేముంది? కల్లో నుంచి ఎప్పుడో ఒకప్పుడు బయటపడాలి గదా! అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం దెలిసి మండిపడ్డారు. ఆ చెంప, ఈ చెంప వాయించేటప్పటికి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి, కల నుంచి వాస్తవానికి నడిచొచ్చేసింది. రాజం మటుకు అదే స్థితిలో ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఇతనితో మాట్లాడడం గూడా మానేసింది. రాజం పద్ధతి గల మనిషి గదా! ఒకసారి ఆ అమ్మాయి విషయం చెప్పగానే, మళ్ళీ ఆమెతో ఇతను మాట్లాడడానికి గూడా ప్రయత్నించలేదు. ఆ అమ్మాయి తిరిగే వీధుల్లో వేచి వేచి చూసేవాడు. ఆ అమ్మాయి గది కిటికీ వైపే చూస్తూ హాస్టల్ బయట నిలబడుండేవాడు. తిండి లేదు, నిద్ర లేదు. ఎప్పుడూ మౌనవ్రతంలో ఉండేవాడు. అతని బాధ చూడలేక ప్రొఫెసర్ ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి చేతులు జోడించి, "మా వాడిని చంపేయొద్దు" అని బతిమిలాడాడు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఏడ్చేసింది. వాళ్ళ నాన్న మరుసటి రోజు కాలేజీకొచ్చి ప్రొఫెసర్ గదిలోకెళ్ళిపోయి ఆయన్ని నాన్న అనరాని మాటలో అన్నాడు. "నువ్వు ప్రొఫెసర్‌వా? బ్రోకర్‌వా?" అని అనడం అటుగా వెళ్ళి నా చెవిలో పడింది. ప్రొఫెసర్ తలంచుకొని కుర్చీలో అలా కూర్చుండిపోయాడు. కళ్ళల్లోంచి నీళ్లు జలజల గారిపోతున్నాయి. నేనైతే ఆ పరిస్థితిలో ఆయన్ని చూసి కదిలిపోయాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అన్న మాటలకు ఈయన బాధపడుతున్నాడనుకున్నాను. వెళ్ళి ఆ అమ్మాయి తండ్రిని ముక్కలు ముక్కలుగా నరుకుతా ఉన్నంత కోపం వచ్చింది. కానీ ఆయన ఇక వీడిని మామూలు మనిషిని చేసేదెలా అని తనలో తాను అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటే నాకర్థమైంది. ఆయన బాధపడేది రాజం గురించి ఆలోచిస్తూ అని. నా కళ్ళు గూడా చెమర్చాయి. కొద్ది రోజులకే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పూనాలోనో, బరోడాలోనో వేరే కాలేజీలో చేర్పించారు. ఓ రోజు పొద్దున కాలేజీలో అడుగుపెట్టగానే రాజంకి ఈ విషయం తెలిసింది. ఏం జేయాలో తెలీక కాలేజీ ఆవరణలో పిచ్చోడిలా పరిగెడుతూ పక్కనుండే చెట్టుకు ఢీ కొట్టి స్పృహ తప్పి పడిపోయాడు. ఓ 20 ఏళ్ల తర్వాత మాత్రమే ఆ అమ్మాయి తిరిగి తిరువనంతపురంలో అడుగుపెట్టింది. ఆ అమ్మాయి కాలేజీ నుంచి వెళ్ళిపోయిన రోజు మన వాళ్ళెవరో తీసుకెళ్ళి ఓ 2 పెగ్గులు పోయించారు. అంతే. ఆ రోజు ఎత్తిన గ్లాసు ఇంక దించలేదు రాజం. ఓ 2 వారాల్లోనే 3 పూటలా తాగడం మొదలుపెట్టాడు. ఎవ్వరూ ఆపలేకపోయారు. కాళ్ళ వేళ్ళ పడ్డారు. బెదిరించారు. ఏదీ పనిచేయలేదు. ఆఖరికి రాజం వాళ్ళ నాన్నగారు ముత్తాలమ్మ గుడికెళ్ళి అమ్మవారి ముందర నిల్చొని తన చెయ్యి కోసేసుకొని గుడి మెట్ల మీద తన రక్తం బారుతూ ఉంటే, "నీ దాహం నా రక్తంతో తీర్చుకో తల్లి. నా కొడుకుని నాకు తిరిగిచ్చేయి" అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతకంటే ఎవరైనా చేయగలిగిందేముంది? స్నానం చేసి ప్రొఫెసర్ వెనక్కి తిరిగొచ్చారు. తెల్లటి లాల్చీ మీద నీలిమందు మరకలు కనబడుతున్నాయి. సరిగా తుడుచుకోలేదేమో తల నుంచి నీళ్లు ధారగా గారిపోతున్నాయి. "సరిగా తుడుచుకోవచ్చుగా" అంటూ పక్కనున్న తువ్వాలు తీసి ఆయన తల తడవడం మొదలుపెట్టాడు కుమారు. "పర్సు కనబడడం లేదు కుమారు" ఆందోళనగా అన్నాడు ప్రొఫెసర్. "దానవసరం ఏముందిప్పుడు? మీ కంఠద్దాలు మర్చిపోకండి" అన్నాడు కుమారు. "ఆ! ఉన్నాయి. చాలు ఇంక బయలుదేరదాం" అంటూ వ్యాన్ దగ్గరికి నడిచాడు కుమారు. జాగ్రత్తగా మెట్లు దిగాడాయన. వ్యాన్ ఎక్కబోయే ముందు "ప్రభూ" అంటూ 2 క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. కుమార్ బండి దోలుతుంటే వెనక సీట్‌లో ప్రొఫెసర్ పక్కన కూర్చున్నాను నేను. మధ్యలో ఆపిన పాట మళ్ళీ మొదలెట్టినట్టుగా ప్రొఫెసర్ కంబరామాయణం నుంచి ఇంకో పద్యాన్ని అందుకున్నాడు. ప్రాణమున్నదని వచించునంతే గాని తన శరీరము తాకి మాడని సుమములు చివులులును లేవు. వేలాలు చెదరకుండు తరువులును లేవు. వల్లులంతకును లేవు. వయసు వల్ల క్షీణించిన ఆ స్వరంలోంచి వస్తున్న ఆ పద్యం మంద్ర స్థాయిలో ఉచ్చరిస్తోన్న వేదమంత్రంలా వినబడుతోంది. అర్థం స్ఫురించే లోపలే గుండెనెవరో లాగి మీటుతున్నట్టుగా నా మనసు తెలియని బాధతో నిండిపోయింది. నువ్విందాక జెప్పిన పద్యానికి 2 పద్యాల ముందరొచ్చే పద్యం ఇది. రాముడు సీత నుంచి వేరయ్యాడు. హనుమంతుడు రాముడి దుస్థితిని సీతకు వివరిస్తున్నాడు. జీవమున్న శరీరం ఒకటే ఉందక్కడ. అంతే. వేరేమీ లేదు. అంటే ఇక్కడో మనిషున్నాడు. మనిషిలో జీవం ఉంది. కానీ ఉండవలసింది మటుకు ఏదో లేదు. ఇంకేదో ఉండాలి. ఎంత భరించలేని విషాదం.
ఈ అరణ్యంలో రాముడి వేదనాభరిత స్పర్శను అనుభవించి జీవంతో మిగిలిందేదీ లేదు. ఒక తీగ గాని, ఆకు గాని, పువ్వు గాని ఏదైనా సరే. అరణ్యమంతా మోడువారిపోయింది. సమస్త అరణ్యాన్ని మోడువార్చిన కార్చిచ్చు వంటి వేదన. రేయ్! కుమారు, ఊహించగలవా? కుమార్ నుంచి ఏ రకమైన స్పందన లేదు. తదేకంగా రోడ్డు వైపు చూస్తూ వ్యాన్ నడుపుతున్నాడు. ప్రకృతి కూడా తట్టుకోలేనటువంటి వ్యధ అన్నాను నేను. ఎంత అద్భుతమైన వర్ణన! అయినా ఈ రోజుల్లో కంబన్ చదివేవాళ్ళు ఎవరున్నారు? నిస్సందేహంగా ఇతిహాసాలు మన సంస్కృతికి తలమానికాలు. దేవాలయానికి గోపుర కలశం ఎలానో మన సమాజానికి కంబన్ అలాంటివాడు. కానీ మన వాళ్ళకి ఇదంతా పట్టదు. అసలు ఈ గోలంతా ఏమిటి? దీనివల్ల ఏం ప్రయోజనం? ఇవన్నీ అర్థం పర్థం లేని విషయాలు అంటారు. అసలు విషాదం అనే దానికి అర్థం ఎలా అంటగట్టగలం? విషాదాన్ని వివరంగా అర్థం చేసుకున్న వాడికి కవిత్వం అవసరం ఏముంది? చెబుతూ పోతున్నారు ప్రొఫెసర్. నేను రాజం గురించే ఆలోచిస్తున్నాను. ప్రొఫెసర్ కొనసాగించాడు. కంబరామాయణాన్ని చేతిలోకి తీసుకుని గబగబా చదివేయకూడదు. ఏమీ లాభం ఉండదు. ఏదో ఉబుసుబాకు చేసిన వర్ణంలా ఉంటుంది. గురుముఖత నేర్చుకోవాలి. ఆ గురువు కవితా సౌందర్యంతో పాటు అందులోని జీవనసారాన్ని నీకందేలా చేయాలి. ఎంతమందికి అలాంటి అదృష్టం కలిసొస్తుంది? ఆయన తన జ్ఞాపకాల పొరలేవో ఒకటొకటిగా తొలగిస్తూ ఎక్కడికో ప్రయాణిస్తున్నట్టు అనిపించింది. పూర్వజన్మ సుకృతం. నాకలాంటి గురువు దొరికాడు. కవిత్వం దొరికింది. ఆయన సాంగత్యం వల్ల కవిత్వానికి స్పందించే స్పృహ అలవడింది. అంతకంటే ఏం గావాలి? అసలు ఇవన్నీ మనం నుదిటి మీద రాసిపెట్టుండాలేమో. ఇప్పుడెక్కడున్నాడో ఆ మహాత్ముడు అంటూ 2 చేతులు జోడించాడు ప్రొఫెసర్. ఆయన్ని దలుచుకోకుండా నాకు ఒక్క రోజు గూడా గడవదు. కొట్లారు కుమార్ పిళ్ళయ్య గారు నన్ను చేరదీయకపోతే ఈ పాటికి నేనెక్కడుండేవాడినో, ఏం జేసేవాడినో ఊహించడానికే భయంగా ఉంది. ఓహ్! జీసస్! కన్నీళ్లు ఆయన ముఖపు మడతల మధ్య నుంచి దారి చేసుకునొచ్చి ఒళ్ళోకి జారిపడుతున్నాయి. ధ్యానంలో ఉన్నట్టుగా దగ్గరగా చేర్చున్న 2 చేతులు కదపకుండా ఒక నిమిషం అలానే ఉండిపోయాడాయన. కుమార్ కొంచెం గూడా వేగం తగ్గించకుండా బండి నడుపుతున్నాడు. వెనక సీట్‌లో జరిగిందేదీ అతను పట్టించుకున్నట్టు కనబడలేదు. ప్రొఫెసర్ కళ్ళు తుడుచుకున్నాడు. ఈ మధ్య నేనెప్పుడు ప్రొఫెసర్‌ని కలిసినా కమ్మన్ గురించో, జీసస్ గురించో ఏదో విషయం మీద కన్నీళ్లు పెట్టుకోవడం నేను గమనించాను. జీవితపు చరమాంకంలో బంధనాలన్నీ విడిపించుకొని ఆయన హృదయం మరింత మెత్తబడుతోంది. లేత తాటి ముంజలోకి చల్లటి ద్రవం చేరుకున్నట్టు వయసు పైబడే కొద్దీ ఆయన గుండె ప్రేమతో నిండుకుపోతోంది. జీసస్ మై లార్డ్ అని స్మరిస్తూ మళ్ళీ కళ్ళు తుడుచుకున్నాడు. నా వైపు తిరిగి నవ్వాడు. చాక్లెట్ కోసం ఏడ్చే పిల్లాడి చేతికి చాక్లెట్ అందిస్తే అదే కన్నీళ్లలోంచి నవ్వులు కురిపించే పిల్లాడిలా కనబడుతున్నాడాయన. అది చూసి నాకు నవ్వొచ్చింది. అసలు నేను నీకు కొట్టార్ కుమార్ పిళ్ళై గురించి ఇంతకు ముందు చెప్పానా? అడిగాడు. చెప్పారు. బదులిచ్చాను. నా సమాధానంతో సంబంధం లేకుండా ఆ కథలోకి వెళ్ళిపోయాడాయన. ఆ రోజుల్లో డీవీడీ స్కూల్లో సీట్ అంత సులువుగా వచ్చేది గాదు. సంవత్సరం చివర్లో అయితే ఫీజు వసూలు చేయలేమేమో అని ముందుగానే పూర్తి ఫీజు తీసుకునేవాళ్ళు. మా నాన్న తాపీ మేస్త్రిగా పనిచేసేవారు. ఇప్పటి రోజులు గావు. ఆయన రాబడి బాగా తక్కువుండేది. జీతం కింద ఆరణాలిచ్చి భోజనానికి కొంత గంజి పోసేవాళ్ళు. అంతే. మా నాన్న ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడికెళ్ళి ఆయనకిచ్చిన దాంట్లో సగం గంజి నేను తాగేవాడిని. ఆయనకు రోజు పని దొరికేది గాదు. దొరకని రోజున ఇద్దరం నెయ్యూరు హాస్పిటల్‌కెళ్ళి అక్కడిచ్చే గంజి తాగేవాళ్ళం. మా నాన్నకి ఎలా అయినా సరే నన్ను బాగా చదివించాలనే కోరికుండేది. ఒకటి మటుకు నిజం. దుర్భర జీవితం గడిపే మనుషులకు ఒక కోరికంటూ పొరపాటున కలిగితే సర్వశక్తులు కేంద్రీకరించి అది తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. నేను మెట్రిక్ పాస్ అయిన రోజున ఊరు ఊరంతా నివ్వెరబోయింది. ఒక తాపీ మేస్త్రి కొడుకు మెట్రిక్ పూర్తి చేయడమా?
వీడిప్పుడు తెల్ల చొక్కా వేసుకొని మనతో పాటు తిరుగుతాడు అనుకుంటూ పై కులాల వాళ్లే కాదు, మా కులంలో డబ్బులుండేవాళ్ళు కూడా అసూయతో రగిలిపోయారు. "ఏరోయ్ జ్ఞానం! మీ వాడి చూపంతా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మీద పడ్డట్టుంది" అంటూ మా నాన్నని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. రాత్రికి రాత్రి మా అమ్మ నడకే మారిపోయింది. మా నాన్న మటుకు ఇంకో అడుగు ముందుకేశాడు. "ఏరా పై చదువులకెడతావా?" అని అడిగాడు నన్ను. "సరే" అన్నాను నేను. వెంటబట్టుకొని నన్ను నాగర్‌కోయిల్ తీసుకెళ్ళాడు. అక్కడ 4 మిషనరీ స్కూళ్ళున్నాయి. వాళ్ళెవరూ డబ్బులు ముందు చేతిలో పడకుండా సీటివ్వడానికి ఒప్పుకోలేదు. మాకేం జేయాలో తెలీలేదు. సరిగ్గా అదే సమయాన అక్కడ కుమారపిళ్ళయ్య గారు ప్రత్యక్షమయ్యారు. నాకిప్పటికీ జరిగిందంతా కళ్ళకు గట్టినట్టుగా కనబడుతోంది. బట్టతల, చిక్కటి నల్లనైన శరీరం, తెల్ల లాల్చీ పంచె ధరించి వరండాలో పరుచుకునున్న వెలుగు నీడలను దాటుకుంటూ వస్తున్నారాయన. భుజం మీద కండువాతో నుదిటిపై విభూతి పూసుకొని, చిన్న నోటు పుస్తకం, పెన్ను చొక్కా పైజేబులో పెట్టుకుని, తన తోలు చెప్పులను టకటకలాడించుకుంటూ మా వైపే వచ్చారు. పంచె చివరను సొగసుగా చేతిలోకి తీసుకొని, నిటారుగా నా ఎదుటికొచ్చి నిలబడ్డ ఆ మనిషిని చూసి మాటలు విడిగి ఉండిపోయాను అలాగే. డబ్బులు మనిషికి హుందాని తెచ్చిపెట్టొచ్చు గానీ, జ్ఞానం వల్ల సమకూరే ఆ అపార తేజస్సునైతే ఇవ్వలేవు. ఆయన దగ్గరికెళ్ళి తలంచి నిలబడ్డాను. మనస్సులో అప్పటికే ఆయనకు శతకోటి సాష్టాంగ ప్రమాణాలు చేసుంటాను. "ఏమిటి విషయం?" అడిగాడాయన. చెప్పాను. "వెళ్ళి హెడ్‌మాస్టర్‌ని గలువు. నాతో చెప్పి ప్రయోజనం లేదు" అన్నాడాయన. బదులుగా "మిమ్మల్ని ఈ క్షణం నుంచి నా గురువుగా భావిస్తున్నాను" అన్నాను నేను. ఎందుకా మాటన్నానో నాకే తెలీదు. కొంతమందిని చూసినప్పుడు ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా కనిపిస్తుంది గదా! ఆయన్ని చూస్తే అదే భావన కలిగింది. ఆయన అక్కడే నిల్చుని ఓ నిమిషం పాటు తీక్షణంగా చూశారు. "రా నాతో" అంటూ స్కూల్ లోపలికి తీసుకెళ్లారు. "వీడు మా అబ్బాయి" అని ప్రకటించి స్కూల్‌లో చేర్పించాడు. ఫీజు, ఇతర ఖర్చులకి తాను పూచీకత్తుగా ఉండి, నా పేరు కింద గార్డియన్‌గా తన పేరు రాయించాడు. అలా ఆయన దగ్గర చేరాను. ఒక గురువుతో ఉండే సంబంధం చాలా ప్రత్యేకమైంది. ఇప్పుడు నాకు 64 ఏళ్లు దాటాయి. పిళ్ళయ్య గారు వెళ్ళిపోయి 40 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లుగా ఆయన తలుచుకొని రోజంటూ లేదంటే నమ్ము. ఆయన కూతురు ఇక్కడే ఉంటుంది. నాకంటే 10 ఏళ్లు చిన్నది. ఆవిడ ముందు కూర్చొని మాట్లాడాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది. అంతెందుకు ఆవిడ కొడుక్కి 20 ఏళ్లుంటాయి. అచ్చు కుమార పిళ్ళయ్య గారిలానే ఉంటాడు. అతను నుంచునుంటే నేను కూర్చొనుండలేను. ఆ రోజుల్లో పొద్దున్నే లేచి నేరుగా ఆయన ఇంటికెళ్ళిపోదామని ఆలోచించేవాడిని. ఆయనకి దగ్గరవ్వడానికి కొన్ని రోజులు పట్టింది. నాతో ఎక్కువగా మాట్లాడేవాడు గాదు. కానీ ఒక్కసారి చేరువయిన తర్వాత ఇక మాటల ప్రవాహమే. రోజు పొద్దున 7:30 కల్లా ఆయన ఇంటి దగ్గర ఉండేవాడిని. శివుణ్ణి ప్రార్థించి దినచర్యలు మొదలుపెట్టేవాడాయన. 8:30కి స్నానానికి బయలుదేరేవాడు. తువ్వాలు, సోపు, బట్టలు చేతిలో పట్టుకొని ఆయన వెనకే వెళ్ళేవాడిని. వీధుల్లో నడుస్తూ కంబరామాయణంలోని పద్యాలను పాడుతూ ఉండేవాడు. చక్కని కంఠం ఆయనది. అచ్చు కర్ణాటక విద్వాంసుడు మధురై సోము గొంతులా ఉండేది. కానీ సంగీతం మీద ఆయనకు అంత ఆసక్తి ఉండేది గాదు. తన రాగజ్ఞానాన్ని పద్యాలు పాడడానికి మటుకే ఉపయోగించేవాడు. కంబరామాయణంలోని వ్యాకరణం, ఇతిహాసం, సంస్కృతి వీటన్నిటి గురించి మాట్లాడుతూ తన జీవితానుభవాల గురించి కూడా చెప్పేవాడు. సహానుభూతి లేనివాడు కవిత్వాన్ని ఆస్వాదించలేడు అని అనేవాడాయన. గుండె నిండి మాటలు పొర్లిపోయి ఖాళీ అయ్యేదాకా అలా మాట్లాడుతూనే ఉండేవాడు. ఉన్నట్టుండి ప్రొఫెసర్ స్వరం కీచుగా మారి మాటలు కొద్దిగా తడబడుతున్నాయి. నాకున్నది, తెలిసింది సర్వం ఆయన భిక్ష. ఏదైనా తీసుకుంటే తిరిగివ్వాలి. గుండెల్లో గుడిగట్టి కొలవడం తప్ప నేనాయనకి ఏమివ్వగలను? ఆయనెక్కడున్నా నేనిప్పుడు మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా వింటూనే ఉంటాడు. ఆయన్ను దలిచినప్పుడల్లా
ఈ పేదవాడి హృదయం ఎలా బరువెక్కుతుందో ఆ మహాజ్ఞానికి తెలీదా? అంటూ మళ్ళీ కళ్ళు తడిచేసుకున్నాడు ప్రొఫెసర్. కారు సుంకంకడై గ్రామాన్ని దాటుతోంది. కుమారూ! ఇది సుంకంకడే గదా! అడిగాడు ప్రొఫెసర్. సమాధానం లేదు. మళ్ళీ అడిగాడు స్వరం హెచ్చించి. హ్మ్. అని శబ్దం వచ్చింది కుమార్ గొంతులోంచి. కుమార్ గూడా కదిలిపోయినట్టున్నాడు. కుమారూ! కొంచెం కారు పక్కనాపు. ఆపాడు కుమార్. రోడ్డు పక్కకెళ్ళి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడాయన. 35 ఏళ్ల నుంచి షుగర్‌తో ఇబ్బంది పడుతున్నాడు ప్రొఫెసర్. కూర్చోగానే మళ్ళీ మొదలుపెట్టాడు. నేను కుమార్ పిళ్ళై గారిని కలిసిన ఒక నెల తర్వాతేమో ఓ శుభముహూర్తాన నన్ను వంటింట్లోకెళ్ళి కాఫీ పట్టుకురమ్మని పంపాడాయన. ఆయన జెప్పాడు గదా అని లోపలికి అడుగుబెట్టాను. బాగా పట్టింపులుండే కుటుంబం వాళ్ళది. ఆ రోజుల్లో నంజిల్ ప్రాంతంలోని పిళ్ళైలు ఇప్పట్లా ఉండేవాళ్ళు గాదు. ఆయన భార్య అయితే మరీ ఘోరం. నాకు గూడా ఆ విషయం తెలిసినప్పటికీ ఆయన ఆజ్ఞ పాటించడం మాత్రమే నాకు ముఖ్యం. నేను లోపలికి రావడం చూసి ఆయన భార్య కోపంతో విసవిస హాల్లోకొచ్చింది. "ఏం జెప్పారు మీరు వాడికి? అసలు నా వంటింట్లోకి అడుగుబెట్టే ధైర్యం వీడికెలా వచ్చింది?" అని గట్టిగా ప్రశ్నించింది. పిళ్ళై గారు "వాడు అడుగుబెట్టలేని చోట నాకు పనే ఉంది" అన్నాడు తాపీగా. ఆమె స్థాణువై నిలబడిపోయింది. ఏమనుకుందో ఏమో గాని నా వైపు ఒక్క క్షణం దీర్ఘంగా జూసి వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయిందావిడ. ఆ రోజు నుంచి ఆమె నన్ను తన కన్నబిడ్డగా చూసుకుంది. కూరలోకి మసాలా రుబ్బివ్వడం, చీరుతకడం, గిన్నెలు తోమడం, ఆవిడ తన బాధలు ఏకరువుపెడుతుంటే వినడం అన్నీ జేసేవాడిని. ఆమె పిళ్ళై గారిని అప్పటికే 16 ఏళ్లు దట్టుకుంది. ప్రతివారం క్రమం తప్పకుండా వెళ్ళి, అలిసిపోయిన ఆవిడ పాదాలు ఒత్తుతూ, ఆమె జెప్పేదంతా కొడుతూ వినేవాడిని. అంటూ ప్రొఫెసర్ ఎటో జూస్తూ నవ్వాడు. ఆమె ముద్దుల కూతుర్ని పెళ్లి జేసుకోలేదని, ఆవిడకి నా మీద చాలా కోపం. నాకు నలుగురు పిల్లలు పుట్టి, మా పెద్దది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా ఆమె అలక తగ్గలేదు. స్కూల్ పూర్తి చేసిన వెంటనే పిళ్ళయ్య గారు రికమెండేషన్ లెటర్ రాసిచ్చి, అన్నామలై యూనివర్సిటీలో ఉండే కసు పిళ్ళయ్య గారి దగ్గరికి పంపించారు. అక్కడ మొదట బీఏ, తర్వాత ఎంఏ పూర్తయ్యాయి. సగం పైగా ఫీజులు పిళ్ళయ్య గారే భరించారు. దాని తర్వాత మదురైలో క్రిస్టియన్‌ల కాలేజీలోనే ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో మదురై పూర్తిగా అగ్రకులపు నాడార్ల చేతిలో ఉండేది. ఆ ఉద్యోగం 3 నెలలు గూడా జేయలేకపోయాను. పిళ్ళయ్య గారికి వివరంగా జాబ్ రాశాను. తట్టాబుట్టా సర్దుకొని వచ్చేయి నా దగ్గరికి అని సమాధానం ఇచ్చాడు. అది జూసి నాకు కన్నీళ్లాగలేదు. వెంటనే సామాన్లతో సహా వెళ్ళి ఆయన ఇంటి గుమ్మం ముందు నిలబడ్డాను. నన్ను తిరువనంతపురం తీసుకెళ్ళి ప్రసిద్ధ లాయర్ తమిళ పండితుడైన వైయాపురి పిళ్ళై దగ్గర ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం లేదు అనడానికి వీల్లేదు. వీడు నా కొడుకు అని చెప్పాడాయనకి. అలా ఈ వృత్తిలోకొచ్చాను. నా ధర్మం ఏదో నేను తెలుసుకున్నాను. నా గురువు ఏదైతే నాకిచ్చాడో అది నా శిష్యులకు అందించడం. నా చూపు ప్రొఫెసర్ మీద నుంచి కదలట్లేదు. ఎందుకో 'చిలుకంబడు దదికైవడి' అన్న పదబంధం పదే పదే బుర్రలో తిరుగుతోంది. ఆ పద్యంలో అరణ్యాన్నంతా కాల్చి బూడిద చేసిన దుఃఖం గురించి చెప్పారు గదా! అలాంటి దుఃఖం నిజంగా ఉంటుందా? దుఃఖం కాలంతో పాటు నశించదా? అడిగాను ఆయన్ని. మామూలు కురుపు మానిపోతుంది. శరీరానికి ఆ పాటి శక్తి ఉంది. కానీ పుట్టకురుపు తనతో పాటు మన శరీరాన్ని తీసుకుపోతుంది అన్నారు ప్రొఫెసర్. నా వెన్ను చిన్నగా కంపించింది. అంత దుఃఖాన్ని నింపుకొని మనగలడం ఎలా సాధ్యం? ప్రొఫెసర్ తలదిప్పి నా వైపు చూశాడు. నాకు తెలీదు. కుమార్ పిళ్ళై ఒకసారి నాతో అన్నారు. ఇంతకు మించిన జీవితం లేదు అని మనం దేన్నైతే అనుకుంటామో, అది వికలమైనప్పుడు కలిగే దుఃఖం మనల్ని సకలంగా దహించేస్తుంది. మేము పట్టణం శివార్లలోకి రాగానే ప్రొఫెసర్ వాలకం మారింది.
అద్దంలోంచి బయటకు చూడడం మొదలుపెట్టాడు. చిన్న పిల్లవాడిలాగా పక్కకు వెళ్ళే ప్రతి వాహనాన్ని, వాటితో పాటే తలను అటూ ఇటూ తిప్పుతూ చూస్తున్నాడు. ఎత్తైన భవనాలు కనబడితే కింది నుంచి పైదాకా తల పైకెత్తి చూస్తున్నాడు. కారు అసిసి చర్చి ఆవరణలోకి ప్రవేశించగానే పచేమల్ చేతులు జోడించి కారు తలుపు తీసి పట్టుకోవడానికి ఎదురొచ్చాడు. ప్రొఫెసర్ కిందికి దిగాడు. పచేమలు, ఎలా ఉన్నావు? నోట్లో పళ్ళన్నీ ఊడిపోయినట్టున్నాయి అని పలకరించాడు. నోటి నిండా మాటలు మటుకు ఎక్కడికి పోలేదు సార్ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అతను. హాలు రణగొణధ్వనులతో నిండిపోయింది. అందరూ గొంతెత్తి మాట్లాడుకుంటున్నారు. ఓ మామూలు సాహితీ సభలాగా గాకుండా పచేమల్ హాలంతా శుభ్రం చేయించి, చక్కగా అలంకరించి ఉంచాడు. ముఖద్వారానికి ఇరుపక్కలా ఆకుపచ్చటి ఆకులు, పువ్వులతో 2 పొడవాటి అరటి పిలకలు నిలబెట్టున్నాయి. పెరుమాళ్ ఎదురొచ్చి ప్రొఫెసర్‌కి నమస్కరించి పక్కన నిలబడ్డాడు. కార్లోస్ కూడా అతనితో వచ్చాడు. ఏం పెరుమాళ్ అంటూ అతని భుజం మీద చెయ్యేసి పలకరించాడు ప్రొఫెసర్. తర్వాత కార్లోస్ వైపు తిరిగి, ఇంకా బెంగుళూరేనా అంటూ ప్రేమగా పలకరించాడు. లేదు సార్, ఇప్పుడు కుప్పంలో ఉంటున్నాను అన్నాడు కార్లోస్. ప్రొఫెసర్ గారి భార్య డైసీబాయి హ్యాండ్ బ్యాగు, గొడుగు చేతిలో పట్టుకొని లోపలికొచ్చారు. మీ మందులు అవి తెచ్చుకున్నారా అడిగారు ఆవిడ ప్రొఫెసర్ని. అన్నీ పట్టుకొచ్చానండి సమాధానం ఇచ్చాడు కుమారు. బిస్కెట్లు, షుగర్ లెవెల్ ఒక్కోసారి ఉన్నట్టుండి పడిపోతుంది దీనికి. అవి కూడా తెచ్చానండి. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇదేమిటి, ఈ చొక్కా వేసుకొచ్చారు? నేను పెట్టింది ఇది కాదుగా. మురిపంగా విసుక్కుంది ప్రొఫెసర్ గారిని ఆవిడ. ప్రొఫెసర్ చేయి పట్టుకుని అడిగాడు పెరుమాళ్. పెడదామా సార్? పెరుమాళ్, కుమార్ ఇద్దరూ ప్రొఫెసర్ గారిని నడిపించుకుంటూ తీసుకెళ్లి వేదికెక్కించారు. కుమార్ నన్ను పక్కకు పిలిచి, జయన్, ఓ చిన్న సమస్య అన్నాడు. ఏమైంది? రాజన్ తప్పించుకుని వెళ్ళిపోయాడు. సజిన్ ఏదో చిన్న పనుందని అతన్ని వదిలి పక్కకొచ్చాడు. ఈ లోపల రాజన్ కనబడకుండా పోయాడు. ఎక్కడికి పోతాడు? పక్కనే ఎక్కడో వైన్ షాప్ దగ్గర ఉండుంటాడు. అది అంత తేలిక గాదు. అతను మామూలు వైన్ షాపులకెళ్ళడు. సారా కోసం వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఎక్కడికి పోయుంటాడో కనుక్కోవడం కష్టం. ఎవరినైనా తెలిసినోళ్ళని పంపిస్తే? ఏ, వాళ్ళకి గూడా మందు పోసి పంపించాలా నేనిప్పుడు? అడిగాడు కుమార్ విసుగ్గా. సభ మొదలైంది. నేను గూడా వేదికెక్కి ఓ మూలగా వేసున్న ఒక కుర్చీలో కూర్చున్నాను. కన్యాకుమారి జిల్లాలో ఇంతమంది రచయితలున్నారని నేననుకోలేదు. ప్రొఫెసర్ అటు ఇటు చూస్తున్నారు కుమార్ గురించి. అతను మటుకు తప్పించుకుని ఎక్కడో తిరుగుతున్నాడు. పచైమల్ నా దగ్గరికొచ్చి వంగి చెవిలో, ప్రొఫెసరు రాజం గురించి అడుగుతున్నాడు. ఎక్కడున్నాడో నీకు తెలుసా అని ప్రశ్నించాడు. కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ, కుమార్‌కొకడికే తెలుసు, ఆయన అడగండి అన్నాను నేను. కుమార్ ఎక్కడున్నాడు? సజిన్ అడగాలి. పచైమల్ పాపం మొహం అదోలా పెట్టాడు. వేదిక వెనకాలంతా వెతికొచ్చి రాజన్ ఎక్కడా దొరకలేదంటూ మొహం వేలాడేసుకుని వచ్చాడు పచైమల్. ప్రొఫెసర్ టాయిలెట్ కోసం వేదిక మీద నుంచి దిగితే ఆయనతో పాటు వెళ్ళిన పచైమల్‌కి కుమార్ ఎదురయ్యాడు. వాళ్ళు ముగ్గురు గుమిగూడి ఏదో మాట్లాడుకోవడం దూరం నుంచి నాకు కనిపిస్తోంది. చివరికి కుమార్ వైపు చిరాగ్గా చూసి వేదిక మీదకి వచ్చి కూర్చున్నారు ప్రొఫెసర్. ఒకదాని తర్వాత ఒకటి ప్రసంగాలు, తరువాత వరుసగా బహుమతి ప్రదానాలు జరిగిపోతున్నాయి. నేను గూడా ఓ నిమిషం ఊపిరి పీల్చుకుందామని వేదిక మీద నుంచి దిగుతూ ఫోన్ చూసుకున్నాను. 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ డయల్ చేస్తూ హాల్ బయటికి నడిచెళ్తుంటే పక్కనున్న గదిలో నాకు ఎవరో కదిలినట్టుగా లీలగా కనిపించింది. ఆ గదిలో ఎవరో ఉన్నారు. ఫోన్ పట్టుకొని అలాగే వెనక్కి 2 అడుగులేశాను. నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. రాజమన్నా? నిజమే, అతనే. నేల మీద కూర్చుని గోడకు వీపు నానించి అలా శూన్యంలోకి చూస్తున్నాడు. చూడ్డానికి అది పాత సామాన్లుంచే గదిలా ఉంది. బయటకు తెరుచుకున్న ఒక కిటికీతో కింద కొన్ని అట్టపెట్టెలు, బ్యానర్లు, ఓ కుర్చీ, మేజా, బల్ల ఆ గదిలో అడ్డదిడ్డంగా పడున్నాయి. లోపలికి అడుగుబెట్టాను. రాజవన్న మందుమత్తులో ఉండుంటాడు. నెమ్మదిగా పక్కకి తీసుకెళ్ళి
కొంచెం సరిజేసి హాల్లోకి తీసుకెళ్దాం అనుకున్నాను. అతను తల పైకెత్తి నన్ను చూశాడు. ఆ కళ్ళు ఏదో తట్టుకోలేని నొప్పిని భరిస్తున్న జంతువు కళ్ళలా తడితో మెరుస్తున్నాయి. దగ్గరికెళ్ళి "అన్నా" అని పిలిచాను చిన్నగా. "హ్మ్" అన్నాడు. "ఇక్కడేం చేస్తున్నావు?" తాగి లేడని స్పష్టంగా తెలుస్తోంది. ఉతికిన బట్టలు వేసుకునున్నాడు. జుట్టు, గడ్డం రెండూ చక్కగా దువ్వున్నాయి. "ఏమైంది?" అడిగాను నేను. "ఒంట్లో బాలేదు." "ఏమిటి ఇబ్బంది?" "భయంకరమైన తలపోటు. అందుకనే చీకట్లో కూర్చొనున్నాను. నువ్వెళ్ళు. వేదిక మీద ఉండాలిగా." గది బయటకొచ్చి కుమార్‌కి ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మన్నాను. నేనిక్కడి నుంచి కదిలితే రాజమన్న వెళ్ళిపోతాడని నాకు తెలుసు. కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "ఇక్కడేం చేస్తున్నాడు రాజం?" అడిగాడు నన్ను. "ఏమీ లేదు. బాగా తలనొప్పిగా ఉందట." "తాగున్నాడా?" "లేదు. వాసనేమీ రావడం లేదు." "గంజాయి తీసుకున్నాడేమో." "లేదనుకుంటా. నువ్వొకసారి చూడు." అంటూ వెనక్కి మళ్ళాను. అక్కడికొచ్చిన రచయితల్లో అందరికంటే చిన్నవాడిని కాబట్టి వందన సమర్పణ బాధ్యత నాకే అప్పగించారు. పచేమల్ నా కోసం ఆతృతగా ఎదురుజూస్తున్నాడు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ వేదిక మీద నుంచి దిగారు. పెరుమాళ్ చేయి పట్టుకుని హాల్ బయటికెళ్ళిపోతూ ఆతృతగా అటు ఇటు చూస్తున్నారు. కుమార్ నా దగ్గరికొచ్చాడు. ప్రయత్నించాను. కానీ రాజా మాటినడం లేదు. ఒక్కసారొచ్చి ప్రొఫెసర్‌కి కనబడమని బతిమాలాను. ఒప్పుకోవడం లేదు. "నువ్వోసారి ప్రయత్నించకూడదు" అన్నాడతను. మళ్ళీ ఆ గదిలోకి వెనక్కెళ్ళాను. "అన్నా మీరొక్కసారొచ్చి ఓ అర నిమిషం ప్రొఫెసర్ ముందు నిలబడండి చాలు." "ఏరా రాజం" అని పలకరిస్తాడాయన అంతే. "చాలు. మీకు తెలుసుగా ఆయన ఎక్కువ సేపు నిలబడలేడు. వెళ్ళిపోయే తొందరలో ఉంటాడు." ఏదో విధంగా ఒప్పించడానికి ప్రయత్నించాను. "లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అన్నాడు రాజం. అక్కడున్న కుర్చీ దగ్గరికి లాక్కొని కూర్చున్నాను. "అన్నా ప్రొఫెసర్‌కి మీరీ మధ్య ఒకటే గుర్తొస్తున్నారట. పొద్దున్నుంచి మిమ్మల్ని చాలా సార్లు అడిగాడు." ఏమీ సమాధానం లేదు. ఇంకొంచెం రెట్టిస్తూ "ఇదే నాకు రాజాని గెలవడానికి చివరి అవకాశం" అని ఇందాక ప్రొఫెసర్ అన్నారు. ఆయనలాంటి మనిషి అలాంటి మాటలు ఊరికేనే అనరు. ఇప్పుడాయన గెలవకపోతే మీరు జీవితాంతం బాధపడాల్సొస్తుంది అన్నాను. అతనిలో కదలిక లేదు. తల పైకెత్తకుండా నేల వైపే చూస్తున్నాడు. "దయచేసొచ్చి ఒక్కసారి ఆయన్ని గెలవండి. నా మాటినండి. ఇది మీకు ఆయన్ని చూడ్డానికి చివరి అవకాశం" అన్నాను నేను. ఒక్క ఉదుటున నా వైపు తలెత్తి చూసి "ఆ విషయం నాకు తెలుసు" అన్నాడు. నాకు నోట్లోంచి మాట రాలేదు. ఆ మనిషిని కొంచెం కదిలిద్దామని ఏదో మాట వరుసకన్నాను గానీ, అలాంటి సమాధానం వస్తుందని ఊహించలేదు. "లేదు. నేనైతే రావడం లేదు. నన్నొదిలేసేయి" అని రెట్టించాడు. ఒక్కసారి అతన్ని తేరిపార చూశాను. ఇక ప్రయత్నించి లాభం లేదని నాకర్థమైంది. ఒక నిట్టూర్పు విడిచి గదిలోంచి బయటికొచ్చేశాను. కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. "ఏమంటున్నాడు?" అడిగాడు. "అతను రాడు. బలవంతం చేసి ప్రయోజనం లేదు" చెప్పాను. సచిన్ గూడా పరిగెత్తుకొచ్చాడు. "ప్రొఫెసరు వెళ్ళిపోతున్నాడు" కుమార్‌తో చెప్పాడతను. కుమార్ ఆదరాబాదరాగా బయటికెడుతుంటే నేనతన్ని అనుసరించాను. డైసీబాయి గారు అప్పటికే కార్‌లో కూర్చొనున్నారు. తల బయటికి పెట్టి, "ఆయన ఇంకా అక్కడ ఏం చేస్తున్నాడు?" అందావిడ. ప్రొఫెసర్ హాల్ బయటకొచ్చి నిలబడున్నారు. ఆయన పాత విద్యార్థులందరూ గుంపుగా ఆయన్ని చుట్టుముట్టున్నారు. "మీరందరూ బాగా వృద్ధిలోకి రావాలి. ఆ ప్రభువు మిమ్మల్నందరినీ చల్లగా చూస్తాడు. మీ అందరినీ మళ్ళీ కలుస్తానో లేదో నాకు తెలీదు. అవతలి తీరం ఎక్కువ దూరంలో లేదని అర్థమవుతోంది. చూద్దాం" అని అంటుంటే ఆయన గొంతు బొంగురుబోయింది. వెనక్కి తిరిగి కుమార్ వైపు చూశాడాయన. కుమార్ ఆయనతో పాటు కారు దగ్గరికి నడిచాడు. "రాజన్ రాలేదా?" అడిగాడాయన. "వచ్చాడు. కానీ ఎక్కడికెళ్ళాడో తెలీదు."
అని సమాధానం ఇచ్చాడు కుమారు. తాగడానికెళ్ళుంటాడు. వాడికదే రాసుంది. వాడు అందరికంటే పైకెదుగుతాడనుకున్నాను. జీసస్ ఏమి రాసిపెట్టాడో తెలియకుండా నేను వాడిని ఏదో చేసేద్దామని కలలుగన్నాను. అంటూ వలవల కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ప్రొఫెసర్. ఆయన ఏడుస్తుంటే గొంతు మీది నరాలు కదిలిపోతున్నాయి. ఇక రండి, ఆలస్యమైపోతుంది అని పిలిచింది డైజీబాయి గారు. కుమార్ తలుపు తీస్తే అతని భుజం పట్టుకొని ప్రొఫెసర్ కారు పక్కన నిలబడ్డారు. నా గుండె లవిసిపోయేలా ఆ ప్రభువుతో వీడి గురించి మొరబెట్టుకున్నాను. ఆయన ఆలకించలేదు. నేను బతికినంత కాలం వీడి గురించి ప్రార్థిస్తూనే ఉంటాను. కుమారు, రాజన్ చల్లగా ఉండాలి. వాడు దేవుడి బిడ్డ. క్రీస్తు వాడి వేదనను తనదిగా చేసుకొని భరించాలి. కుమార్‌కి ప్రొఫెసర్‌నెత్తి కారులో కూర్చోబెట్టినంత పనయింది. తలుపు మూయగానే కారు చిన్నగా ముందుకెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత కుమార్ నా వైపు తిరిగాడు. ఎంతొళ్ళు పొగరు! 4 తగిలిచ్చుండాల్సింది. దారికొచ్చేవాడు అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. కుమార్ సజిన్ వైపు తిరిగి, కారు తీసుకొస్తావా లేదా? నీ అంతట నువ్వే పని చేయవా? ప్రతిదీ నేనే జెప్పాలా? అని అతని మీద విసుక్కున్నాడు. నా వైపు చూసి, నీ సంగతేంది? ఎలా వెళ్తున్నావు? అడిగాడు. బస్సెక్కెడతాలే అన్నాను నేను. కుమార్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే నిలబడ్డాను. సమావేశానికి వచ్చిన జనం చాలా మటుకు నెమ్మదిగా బయలుదేరెళ్ళిపోయారు. నా వెనకాల నించున్న గుంపులో ఏదో సాహిత్య చర్చ జరుగుతోంది. ఎవరిదో గొంతు ముద్ద ముద్దగా వినబడుతోంది. మా ఆవిడ్ని తీసుకొద్దామని హాలు వైపు నడుస్తుంటే వరండాలోంచి బయట నేల మీద పడుతున్న స్తంభం నీడలో నిలబడి ఉన్న రాజవన్న కనబడ్డాడు. అతను నన్ను గమనించలేదు. పరిగెడుతోన్న వాహనాల హెడ్‌లైట్‌లతో వెలుగు చీకట్ల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోడ్డు వైపే తదేకంగా చూస్తున్నాడు. ఆ దృశ్యం చూస్తూ అలానే నిలబడిపోయాను. రోడ్డు మీద అటూ ఇటూ వెడుతున్న కారు హెడ్‌లైట్‌ల నుంచి వచ్చే వెలుగు చీకటితో నిండి ఉన్న వరండాని అప్పుడప్పుడు స్పర్శిస్తోంది. ఆ వెలుగులో తల కొద్దిగా పైకెత్తి చూస్తున్న రాజమన్న కనబడుతున్నాడు. ఆయన గొంతు మీది కండరాలు బిగుసుకునున్నాయి. మనిషి చిన్నగా కంపిస్తున్నాడు. తన పంచెగొంగు చేతిలోకి తీసుకొని ఓ అడుగు ముందుకేసి వంగి ప్రొఫెసర్ నడిచి వెళ్ళిన నేలని వణుకుతున్న తన వేళ్లతో మృదువుగా స్పర్శించాడు. తర్వాత తల కిందికి దించుకొని ముందుకెళ్ళి అలా చీకట్లో కలిసిపోయాడు.